మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారుతుందని ప్రజాప్రతినిధులు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మరి టెక్స్ట్ బుక్లు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, బేసిక్ శానిటేషన్, టాయిలెట్స్, మిడ్ డే మీల్స్ ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా చాలా వెనుకబడి ఉన్నాం. మనం స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా మన పిల్లల భవిష్యత్తు కోసము మనం చేసే ప్రయత్నాలు ఇంకా చాలా చేసేది ఉన్నది. అయినప్పటికీ కూడా రీసెంట్గా మన రాష్ట్రంలో మంచిర్యాల డిస్ట్రిక్ట్ నంబర్ 1, ర్యాంకింగ్లో నంబర్ 2, ఎన్రోల్మెంట్లో నంబర్ 1, పబ్లిక్ ఎడ్యుకేషన్లో మన స్కూల్లో, మన పాఠశాలలు, మన పిల్లల కోసము మనం చేసే కార్యక్రమాలు బాగున్నాయని చెప్పి మొన్ననే మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఈ ప్రత్యేక రికగ్నిషన్ రావడం చాలా పెద్ద మాట. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో విధ్వంసం నుండి వికాసం వైపు దూసుకెళ్తున్నటువంటి ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యంగా మహిళా సోదరీమణులందరికీ కూడా అనేక రకమైనటువంటి రాయితీలు, ఉచిత బస్సు సౌకర్యం దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు సన్నబియ్యంతో పాటు గృహజ్యోతి కానీ ఇంకా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి తరుణంలో అతి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఈరోజు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ లాంచ్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నా చేతుల మీదుగా పెద్దలందరి సమక్షంలో వాళ్ళందరితో పాటు నేను కూడా భాగం పంచుకోవడం మీ అందరితో పాటు నాకు గర్వకారణంగా ఉంది.